శాంతి ఒప్పందం కుదిరించింది. ఇప్పుడు గాజా పరిస్థితి ఎలా ఉంది? అక్కడ జనం ఎలా ఉన్నారు? ఈ ప్రశ్నలు చాలా మందిలో ఉన్నాయి. అసలు హమాస్ నిరాయుధీకరణకు అంగీకరిస్తుందా? గాజాతో ఎలాంటి సంబంధం కొనసాగించకుండా బయటకు వెళ్తుందా? వాటితో పాటు గాజా పునర్నిర్మాణం సాధ్యమేనా? ఇవన్నీ తేలాల్సి ఉంది. ఎందుకంటే ట్రంప్ పీస్ డీల్ తొలి దశ అమలవుతోంది. కాల్పుల విరమణ, బందీలు, ఖైదీల విడుదల పూర్తయింది. కానీ తదుపరి దశలు ఇంకా మిగిలే ఉన్నాయి. ఇందులో 4 ముఖ్యమైన అంశాలున్నాయి. 1 హమాస్ నిరాయుధీకరణ, 2ది ప్రభుత్వం ఏర్పాటు, 3ది గాజా పునర్నిర్మాణం, 4ది గాజా నుంచి ఇజ్రాయెల్ పూర్తిగా వైదొలగడం. ప్రస్తుతానికైతే గాజా శాంతి ఒప్పందంతో ఆ ప్రాంతంలో కాస్త ప్రశాంతత ఏర్పడింది. రోజు వినిపించే బాంబుల శబ్దాలు ఆగిపోయాయి. ప్రతిరోజు కొనసాగుతున్న మరణాలు ఆగడంతో పాటు గాజా వాసులకు ఆహారం అందనుంది. అటు బందీలు, ఖైదీల విడుదలతో ఆయా కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. కానీ హమాస్ ఇజ్రాయెల్ బందీల మృతదేహాల్ని ఇంకా పూర్తిగా అప్పగించలేదు. దీనిపై ట్రంప్ లేటెస్ట్గా హెచ్చరికలు జారీ చేశారు. అటు ఇజ్రాయెల్ కూడా త్వరగా అప్పగించకపోతే గాజాకు అందే సాయాన్ని అడ్డుకుంటామంటోంది. ఇక దీంతో గాజాలో త్వరత ఏంటి అనే ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. ఇక మరోపక్క కొత్త పాలస్తీనా భద్రతా వ్యవస్థ ఏర్పాటుపై ప్రాంతీయ, అంతర్జాతీయ సమాజం పనిచేయాలనేది ట్రంప్ ప్లాన్లో ఒక భాగం. ప్రస్తుతం గాజాలో అంతర్జాతీయ బలగాలను మోహరించాలంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదం పొందాల్సి ఉంటుంది. అదే సమయంలో గాజా పునర్నిర్మాణానికి నిధులు ఎక్కడి నుండి వస్తాయనే దానికి సమాధానం చెప్పేవాళ్ళు లేరు. ఈజిప్ట్ తయారు చేసిన ప్రణాళికల ప్రకారం $53 బిలియన్ ఖర్చవుతాయని ప్రపంచ బ్యాంక్ అంచనా. ఇంత భారీ స్థాయిలో నిధులు పోయగడం పెద్ద సవాల్ కాబోతోంది. మరోపక్క శాంతి ఒప్పందం తర్వాత కూడా ఇజ్రాయెల్లో పరిస్థితులు పూర్తిగా చక్కబడలేదు. బందీల విడుదల తర్వాత హమాస్ గాజాలోని ప్రత్యర్థి వర్గాల అంతు చూస్తోంది. గాజాపై పట్టు సాధించేందుకు ప్రత్యర్థి శ్రేణులను ఏరిపారేసే పనిలో ఉంది. ఇది చివరికి కాల్పుల విరమణకు తూట్లు పొడుస్తుందా అనే అనుమానాలు రేకెత్తిస్తోంది. ఇప్పటికైనా శాంతి నెలకొందని సంతోషపడుతున్న పాలస్తీన్లకు ఇదే అంశం టెన్షన్లో పడేస్తోంది. హమాస్ ఇప్పటి వరకు 50 మందిని మట్టుపెట్టి ఉంటుందని భావిస్తున్నారు. కళ్లకు గంతలు కట్టి బంధించిన వారిని బహిరంగంగానే కాల్చేసింది హమాస్. ఇజ్రాయెల్ బలగాలకు సహకరించిన వాళ్లను శిక్షించామని హమాస్ ప్రకటించింది. మరోపక్క గాజాలోని హమాస్ వ్యతిరేక ముఠాలను ఇజ్రాయెల్ ఆయుధాలు, నిధులు ఇస్తున్నామని ఆ దేశమే గతంలో ప్రకటించుకుంది.